న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గరపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ మేయర్ చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, నిన్న ఒక్కరోజే 6 ఎమ్మెల్సీలు అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సాదిక్? ప్రసన్న, బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన కుదుపులో జరిగింది. రాత్రి పొద్దున తర్వాత 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద సంక్షోభంగా చెప్పవచ్చు. ప్రధానంగా దీంట్లో దండే విఠల్ తో ఎమ్మెల్సీ దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గవరపు దయానంద్, ఎగ్గే మల్లేష్, బసవర సారయ్య ఈ 6 ఎమ్మెల్సీలు ఒకేసారి ముఖ్యమంత్రి దీపదాస్ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో రాత్రి పొద్దుపోయిన తర్వాత పార్టీలో చేరడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అంటే మండలిలో వారి స్థానం 19 చేరింది. 25 మంది ఉండేది. అందులో 6 మంది చేరడంతో ఇప్పుడు వారి యొక్క సంఖ్య కేవలం 19 మాత్రమే చేరింది. ఈ నేపథ్యంలోనే మరో 7 మంది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇక మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ అన్నది ఉనికి లేకుండా పోతుంది. సో వారి యొక్క ప్రాతినిధ్యం లేకుండా పోతుందని కూడా చెప్తా ఉన్నారు. మరో 7 కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాటితో పాటుగా వీరు కూడా 6 కూడా యాడ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎమ్మెల్సీకి సంబంధించిన మండలి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ వశం అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, తీర్మాన మల్లన్న, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ ఉన్నారు. అయితే పట్నం మహేందర్తో పాటుగా కూచుకుల్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా పార్టీ మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి తన యొక్క ఉనికిని పూర్తిగా కోల్పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా తన ఫామ్ హౌస్ లో విందు భోజనాలు ఏర్పాటు చేసి వారితో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుండగా అనుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క రాజకీయమైనటువంటి ఫుల్ ఫోకస్ పెట్టడానికి తన మార్పులు చూపించే విధంగా అటు ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీంట్లో మనకు 3 లోకల్ బాడీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఒక ఎమ్మెల్యే సంబంధించిన నామినేటెడ్ సంబంధించిన దాంట్లో 2 గవర్నర్ కోటలో వచ్చినటువంటి వాళ్ళు ఉండడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. బసవర సారయ్య గవర్నర్ కోర్టులో ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు. బొగ్గవరపు దయానంద్ కూడా ఆ గవర్నర్ కోర్టులో కొనసాగుతుండగా ఎగ్గే మల్లేష్ ఎమ్మెల్యే కోర్టులో ఉన్నారు. ఎంఎస్ ప్రభాకర్ సంబంధించింది హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. భాను ప్రసాద్ కూడా కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోర్టులో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దండే విఠల్ కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్లి లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది.